టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ తెలుగు మొదటి ప్రశ్న. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం ద్విత్వం, ద్విత్వము అంటారు. తరాయి ప్రశ్న. శరదృతువులో వచ్చే పండుగ క్రింది వానిలో. దసరా పండుగ. శరదృతువులో వచ్చే పండుగ ఏదంటే దసరా పండుగ. తరాయి ప్రశ్న. రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఎదుగుదల లేనిది అనే సందర్భంలో ఉపయోగిస్తారు ఈ జాతీయాన్ని. గొర్రెతోక జాతీయాన్ని ఎదుగుదల లేనిది అనే అర్థంలో ఉపయోగిస్తారు. తరాయి ప్రశ్న. కూరిమి గల దినములలో నేరములెన్నడను గలుగ నేరవు మరియా. తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి క్రింది వానిలో. కూరిమి విరసంభైనను. తర్వాత వచ్చే పద్యపాదం ఇది. తరాయి ప్రశ్న. మధ వృషభమ్మలు కొమ్మలు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో వృషభం అనే పదానికి అర్థం ఏమిటి? వృషభం అనే పదానికి అర్థం ఏంటంటే ఎద్దు అని అర్థం. ఎద్దు. తరాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. కోపంతో ఊగిపోవడం, బాధతో కుంగిపోవడం, ఊహల్లో తేలిపోవడం. ఇవి సరైన సమాధానాలు. తరాయి ప్రశ్న. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది క్రింది వానిలో. గాడిచెర్ల హర్షరోత్తమరావు గారు. తరాయి ప్రశ్న. గానయోగ్యమై రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం క్రింది వానిలో. గానయోగ్యమై రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం క్రింది వానిలో. ద్విపద. సరైన సమాధానం ద్విపద పద్యం. తరాయి ప్రశ్న. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. హృదయం అనే పదానికి వికృతి ఏమిటి క్రింది వానిలో. హృదయం అను పదానికి వికృతి యథ అని అర్థం. వికృతి అంటే యథ. తరాయి ప్రశ్న. ఈ క్రింది వాక్యాలలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి. వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది హేత్వార్థక వాక్యం. తరాయి ప్రశ్న. వెచ్చని పదం ఈ ఘనానికి చెందింది. భగనంకి చెందింది. భగనం. తరాయి ప్రశ్న. గబ్బిలము పెరదౌసి గ్రంథకర్త ఎవరు క్రింది వానిలో. గబ్బిలము పెరదౌసి గ్రంథకర్త గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా. తరాయి ప్రశ్న. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపావిభక్తి ప్రత్యయం. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపావిభక్తి ప్రత్యయం. తరాయి ప్రశ్న. కరీంద్రం పదాన్ని విడదీగా వచ్చిన రూపం క్రింది వానిలో. కరీంద్రం పదాన్ని విడదీగా వచ్చిన రూపం. కరీంద్రం పదాన్ని కరీ ప్లస్ ఇంద్రం. కరీంద్రం. తరాయి ప్రశ్న. వనచరులు అనగా అర్థం. వనచరులు వనమనందు చరించువారు. వనచరులు.
తర్వాయి ప్రశ్న దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు సుమాలు, వీరులు. పర్యాయ పదాలు పుష్పాలు అనే పదానికి. తర్వాయి ప్రశ్న సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం. సంయుక్త వాక్యం. తర్వాయి ప్రశ్న గద్యం గురించి చూడండి. సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు అనేక పాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి సంకలించి ఈ పేరుతో క్రీశకం 1వ శతాబ్దం ప్రథమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు. అయితే పై గద్యాన్ని అనుసరించి గాథా సప్తశతి ప్రత్యేకత. గాథా సప్తశతి ప్రత్యేకత ఏమిటి? గాథా సప్తశతి పాకృత కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడం. తర్వాత ప్రశ్న మహాకావ్యం అనే పదానికి విగ్రహవాక్యం. మహాకావ్యం అనే పదానికి విగ్రహవాక్యం గొప్పదైన కావ్యం. తర్వాత ప్రశ్న పద్యం. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గుపాల గడుగబోవున మలినంబు విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన చెప్పదలిచినది. అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు. అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు. తర్వాత ప్రశ్న పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు? బొగ్గుతో పోల్చాడు. తెలుగు మెథడాలజీ. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అభివర్ణించింది ఎవరి క్రింది వానిలో? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాషని అభివర్ణించింది ఇజ్లార్. తర్వాత ప్రశ్న స్ట్రిప్ చార్టులు, ప్లాస్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. స్ట్రిప్ చార్టులు, ప్లాస్ కార్డులు అనేవి దృశ్య బోధన అభ్యాసన ఉపకరణాలకు చెందినవి. దృశ్య బోధన అభ్యాసన ఉపకరణాలకు చెందినవి. తర్వాత ప్రశ్న కృత్యాధార పద్ధతిని మొట్టమొదటగా మన దేశంలో ప్రస్తావించింది. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది మొదటిగా. తర్వాత ప్రశ్న విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకుని నివారించడానికి ఉపకరించే పఠనం క్రింది వానిలో. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకుని నివారించడానికి ఉపకరించే పఠనం ప్రకాశ పఠనం. తర్వాత ప్రశ్న ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక. ఏ ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళిక. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే ప్రణాళికనే పాఠ్య ప్రణాళిక అంటారు. తర్వాత ప్రశ్న నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది క్రింది వానిలో. సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉపయోగపడుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.